కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కూటమి ప్రభుత్వంపై వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎర్రకోట రాజారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 2 ఏళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం ఒక్క పేద కుటుంబానికి కూడా మేలు చేయలేదని, సూపర్ 6 హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి కీలక పథకాలను సర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు నమస్తే నమ్మిగనూరు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజా సమస్యలు పరిష్కరించుకునేందుకు ప్రభుత్వ కార్యక్రమాలను ముట్టగడిస్తున్నామని హెచ్చరించారు. ముందంజ చేయాలని చెప్పి కూడా నేను గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కొడుతా ఉన్నా. స్టూడెంట్స్ విషయానికి వచ్చేసరికి రియంబర్స్మెంట్స్ కూడా ఆపేసినారు. గవర్నమెంట్ కాలేజెస్ పిల్లల ఎడ్యుకేషన్తో ఆడుకుంటారు ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మనం మెసేజ్ ఏంటిది అని అడిగితే మన దగ్గర ఒక ఆన్సర్ లేదు, ఒక జవాబు చెప్పడానికి. ఫలానా హామీ ఇచ్చినాడయ్యా అని ఇక్కడున్న నియోజకవర్గ ప్రజల దగ్గరికి వెళ్ళండి, ఫలానా హామీ ఇచ్చినాడు, ప్రతి ఇంటికి ఇచ్చినాడని చెప్పమనండి. బడ్జెట్ సమావేశంలో కూడా హామీలకు చాలా తక్కువ కేటాయించినారు. ఇదే హామీలు మీ సూపర్ 6 మీదనే కదా మీరు గెలిచింది. ఆరోగ్యశ్రీ బంద్ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ ఎంత ఇంపార్టెంట్ ఉండింది. ప్రతి పేదవాడు కూడా హాస్పిటల్లో ప్రతి సౌకర్యంతో వెళ్ళి ఉచితంగా మంచిగా వైద్యం చేయించుకొని వచ్చేవారు. ఈరోజు ఏ గవర్నమెంట్ అయితే హామీ ప్రజలకు ఇస్తామని చెప్పి మోసం చేసి గెలిచిందో, ఈరోజు ఏ ఒక్కటి కూడా హామీ వాళ్ళ దగ్గర పోవడం లేదు. ఇవన్నీ బయటికి తీసుకొని రావడానికే మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. డెఫినెట్ గా నెక్స్ట్ 3 to 4 months ప్రజల్లోనే ఉంటాం. ప్రజల సమస్యలు తెలుసుకుంటూనే ఉంటాం. ప్రజల్లోకి తీసుకొని వెళ్తూనే ఉంటాం. చూసుకొని ముందంజ చేయాలని